ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో పూరీ పిండిని వేసుకోవాలి. పూరీ పిండి వేసుకున్నాక రుచికి సరిపడ ఉప్పు, కొంచెం చక్కెర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా బాగా మిక్స్ అయిన తర్వాతకి కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ మొత్తం మంచిగా కలపాలి. మంచిగా కలిపిన తర్వాతకి నాకు వాటర్ సరిపోలేదు, ఇంకొన్ని మళ్ళీ పోసుకుంటాను. ఇంకొన్ని పోసుకొని కొన్ని వాటర్ పోసేసి పిండి మంచిగా కలపాలి. షుగర్ వేసిందని తీయగా ఉంటుందని అనుకోవద్దు, బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. మంచిగా అలా పిండిని స్మూత్గా కలుపుకోవాలి. మనం కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. మంచిగా కలుపుకుంటే మంచిగా సాఫ్ట్గా వస్తాయి పూరీలు. మంచిగా అలా మిక్స్ చేసిన తర్వాతకి రౌండ్గా చూసారుగా ఎంత మంచిగా ఎంత స్మూత్గా వెళ్తుందో కలుపుతుంటే. అలా కలపాలి. కలిపిన తర్వాతకి మామూలుగా కొంచెం ఇట్లా పైనుంచి అట్లా కొడితే ఏంటంటే లోన ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా మంచిగా దగ్గరకు వస్తుంది. పూరీలు అనేవి మంచిగా వస్తాయి, సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా వస్తాయి అన్నమాట. తింటా అంటే అసలు భలే ఉంటుంది. అలా మెత్తగా రావాలి, అలా ఉండాలి. ఆ కంటెస్టెంట్లో వచ్చేటట్టు కలుపుకోవాలి పిండిని. కొంచెం మీకు వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే కొద్దిగా పిండి వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఒక 5 minutes 10 minutes నానిన తర్వాతకి మంచిగా అలా సాఫ్ట్గా ఉంటుంది. మంచిగా రుద్దుకోవాలి. చిన్న చిన్న లడ్డూలు లెక్క తీసుకొని కొంచెం నూనె అప్లై చేసి రుద్దాలి. మరీ పల్చగా రుద్దకూడదు, మరీ మందంగా రుద్దకూడదు. మీడియం సైజులో రుద్దాలి. మరీ పల్చగా రుద్దితే ఏంటంటే పూరీలు పొంగవు అన్నమాట. మెత్తగా వస్తాయి, కాకపోతే పొంగవు. మరి మందం రుద్దితే ఏంటంటే కొంచెం పిండి ఉంటాయి పూరీలు. మనం రుద్దుకునే దాంట్లో ఉంటుంది పిండి. మంచిగా మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత బాగుంటుంది. చూడండి, పూరీలు నూనెలో వేసాను. చూసారా ఎంత మంచిగా పొంగుతున్నాయో. ఇలా పొంగితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంటాయి పూరీలు. ఓకేనా? ఇలా చేసుకుంటే మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. షుగర్ వేసినా అని ఏమనుకోకండి, బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మనం కలుపుకోవాలి, మంచిగా కలుపుకునే దాంట్లోనే ఉంటుంది. ఓకేనా? ఈ పూరీలు కూడా పెట్టాలి అంటే కొంతమందికి సాఫ్ట్గా రావు, కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో. ప్లీజ్ థ్యాంక్ యూ టు వాచింగ్. చూడండి, నేను పూరీలు చూపిస్తాను. ఇక చూడండి ఎలా ఉన్నాయో పూరీలు. మంచిగా పొంగి చాలా చేశాను, వీడియో తీయడానికి కుదరలేదు. నా దగ్గర నేను ఒక్కదాన్నే, నా దగ్గర పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి నేనే తీసుకొని నేనే చేస్తున్నాను. కాబట్టి అట్లా మధ్యలో కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి. సో అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. చూసారా ఎంత మంచిగా పొంగాయో పూరీలు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయో. మనం మామూలుగా మంచిగా కలుపుకున్న అలా నేను వేసి కొట్టాను కదా, అలా కొడితే మంచిగా బాగా వస్తాయి పూరీలు అనేవి. ఇలా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా అన్నీ ఇలా కాల్చుకుంటే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకో.